నెలవారీ జీతభత్యాలు పొందే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నాకు కోరుకున్నానండి. నెలవారీ జీతం భత్యాలు పొందే వ్యక్తులకైతే కేంద్ర ప్రభుత్వం మనకి శుభవార్త చెప్పిందండి. ఈ యొక్క టాపిక్లో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి మనం కనబడుతుంది కదండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఇక్కడ సోమవారం జూలై 22, 2024న జాతీయ ఆర్థిక సర్వేను సమర్పించారు. నెలవారీ జీతం పొందేవారికి ప్రయోజనం చేకూర్చి అనేక సానుకూల ప్రమాణాలు మనకైతే ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఈ మార్పులు మనకైతే ఇక్కడ సర్వేలో ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో పెరుగుదల అంటే చూసినట్లయితే ఇక్కడ ప్రత్యక్ష పన్నులలో వృద్ధి FY 2024లో ప్రత్యక్ష పన్నులు 15.8% మనకైతే పెరుగుతాయని అంచనా వేయబడిందండి. ఇది స్థూల పన్ను రాబడికి GTR గణనీయంగా దోహదపడుతుందండి. ఇది ప్రభుత్వం పటిష్టమైన పన్ను వసూలు వ్యవస్థను మనకైతే ప్రతిబింబిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధిని సూచిస్తుంది. పన్ను మినహాయింపులు మరియు సవరణలు చూసినట్లయితే ఒకటిది వచ్చేసి ఇక్కడ సెక్షన్ 80G చూసినట్లయితే మినహాయింపు పన్ను మినహాయింపు పొడిగింపు ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 18G కింద జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ZC/ZP సాధనాల ద్వారా చేసిన విరాళాలకు ఇక్కడ పన్ను మినహాయింపులు పొడిగించబడ్డాయండి. సామాజిక రంగ ప్రాజెక్టులకు ప్రోత్సాహంగా ఈ చర్య సామాజిక రంగం ప్రాజెక్టు నిధులను ప్రోత్సహించే లక్ష్యంతో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ SSE ద్వారా వచ్చే విరాళాలు సామాజిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ పన్ను మినహాయింపులు మనకైతే ఇక్కడ పొందని చెబుతున్నారండి. రెండోది వచ్చేసి ఇక్కడ ఆరోగ్య బీమా పన్ను అండి. సెక్షన్ 10(10) చూసినట్టు సవరణ 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియంతో జీవిత బీమా పాలసీ నుండి వచ్చే ఆదాయం పన్నుపై మినహాయింపు సవరించబడుతుందండి. అధిక విలువ పాలసీలపై పన్ను ఇది అధిక విలువ పాలసీల నుండి వచ్చే ఆదాయం ఇప్పుడు పన్ను పరిధిలోకి వస్తుంది. బీమా రంగంలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది మరియు పన్ను వసూలను కూడా మెరుగుపరుస్తుందండి. నెలవారీ జీతం పొందేవారికి ప్రయోజనాలు ఇక్కడ చూసినట్లయితే పెరిగిన డిస్పోజబుల్ ఆదాయం చూసినట్లయితే ప్రత్యక్ష పన్ను వసూళ్లు మరియు నిర్దిష్ట పన్ను మినహాయింపుల పెరుగుదలతో నెలవారీ జీతం మరియు పొందేవారు మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని ఆశించవచ్చండి. దాతృత్వం విరాళాలకు ప్రోత్సాహం ZC/ZP సాధనాలు మరియు SSC ద్వారా చేసే విరాళాలకు పన్ను మినహాయింపులు సామాజిక సహకారం ప్రోత్సహిస్తాయి. దాతలు మరియు సామాజిక ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరుస్తుంది. బీమా రంగంలో స్పష్టత అధిక విలువ బీమా పాలసీపై పన్ను మరింత పారదర్శకత మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తుందండి. మరింత సమానమైన పన్ను వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పాలసీదారులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా 2024 బడ్జెట్ నెలలో నెలవారీ జీతం పొందేవారి కోసం అనేక సానుకూల ప్రమాణాలు కూడా అందించారండి. ప్రత్యక్ష పన్నులలో గణనీయమైన పెరుగుదల ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధిని ప్రతిబింబిస్తుంది. పన్ను మినహాయింపుల పొడిగింపు సామాజిక రంగ ప్రాజెక్టులను సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. హై వాల్యూ ఇన్సూరెన్స్ పాలసీ పన్ను బీమా రంగంలో పారదర్శకత మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అదేవిధంగా పన్నుల సవాళ్లను కూడా మెరుగుపరచడం మరియు సామాజిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం చివరికి జీతాలు పొందే వారికి ప్రయోజనం చేకూర్చడం మరియు మొత్తం ఆర్థిక వృద్ధిని కూడా దోహదపడుతుంది అనే విషయం లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.